కష్టపడైతే తీస్తున్నా, నా కోసం ఒక చిన్న లైక్ కొట్టుర్రి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? మనం చూసాం, సున్నా టీడీపీ బలం సున్నా ఉన్నా సరే ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చానండి. ఎందుకు అడుగు తింటానికా? గత 6 సంవత్సరాలుగా ఇక్కడ డిఎస్సీలోనే చదువుతా ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ డిఎస్సీలోనే చదువుతా ఉన్నాను. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. ఒళ్ళు తిండికి కూడా గట్టలేక ఏదో ఒక పూట పస్తులుండి నువ్వేం టెన్షన్ పడకు నాన్న. అన్నం తింటా తిని తినక పిల్లలు వదిలిపెట్టుకొని ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నామండి. చంప పగల కొడతా. కొంచెం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. నీకు తెలియరా బాబు, ఇటు పెద్ద నాస, ఈ నోట్లో నోరెత్తే అవన్నీ బతకనేవాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నామండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నామండి. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటున్నామండి. చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. మా యొక్క బాధను మీరే ఆలోచించాలి. ఇవన్నీ మా బాధలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇంటికాడ పని చేసుకోలేవారు అంటున్నారు. ఎవరికి చెప్పాలి మేము ఈ బాధలు ఇవన్నీ? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, లేకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అయితేనే. కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. వైఎస్ఆర్సీపీ కోసం బలంగా నిలబడ్డారు. రాగానే మొదలెట్టావా? ఫ్యాను కూటమి కుట్రలకు తెర, ఫ్యాను తిరుగుతోంది గిరగిర. ఇందులో తెలియడానికి ఉంది, పైన చదువుతున్నావు, కింద కోసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎన్నికల అధికారులు మాకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయారు. మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు. వాళ్ళకి అప్పటికప్పుడు ఊపిరాడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం ఎన్నికల అధికారులు. అదే నేనైతే లగెత్తుకు వచ్చేసేవాడిని. పోలీసు బలగాలను ఉపయోగించుకోవడం, ప్రలోభ పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, కిడ్నాపులు చేయడం, నిర్బంధించడం, ఇవన్నీ పోతే పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. కానీ ఏం జరిగిందో కానీ కొద్ది రోజుల్లోనే ఎంత మార్పు అంటే, నువ్వు ఎందుకు వేస్ట్ ఫెలో. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఎవ్వరూ కూడా కూటమికి భయపడలేదు. గుండెల నిండా వైఎస్ఆర్సీపీ జెండానే నింపుకున్నారు. ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం లేదు. ఎంత దుర్మార్గంగా మొత్తం అధికారులు కూడా వ్యవహరిస్తున్న సమయంలో చెప్పు తీసుకుంటాను. ఈ రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. మాకు తెలియక ఆఖరి నిమిషంలో గుండెపోట్లు వస్తోంది, శ్వాస ఆడట్లేదు, బీపీ పెరిగిపోతోంది, ఊపిరి తిరగట్లేదు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, నన్ను తిను దరిద్రం వదిలిపోతే, ఏ రకంగా కిడ్నాపులు చేస్తున్నారు, ఏ రకంగా పోలీసులు ఉపయోగించుకుని ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. లేకపోతే ఆ పదవిని కొట్టేయాలనేటటువంటి కూటమి కుట్ర. మొహం పగిలిపోద్ది. పదవులు లాక్కునేటటువంటి అడ్డదారుల్లో గెలుచుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. సొమ్మసిల్లి పడిపోతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అన్నారు కదా. గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, అవినీతి, అరాచకాలు వెంటాడుతున్నాయి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఇక చుక్కలు కనిపించబోతున్నాయని సమాచారం. మందు పాతర పేలబోతోంది పార్టీ మొత్తానికి. పార్టీ యావత్తు దెబ్బతినే పరిస్థితి. ఫుల్లాగా ఫుల్లాగా వచ్చేస్తాం. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి అధికారి రాజకీయ నాయకుడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక్కడేనా? ఆయనతో పాటు ఎవరున్నారు? ఈయన లెక్కలు ఎవరికి అప్పచెప్పేవారు? లెక్కలు తీసి నిలబెడతారా? అయిపోయింది. నెంబర్ 2 విజయసాయి రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేశారు. ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. గత 5 ఏళ్లలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఒక్కోటి వదులుతున్నారు. హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, జారిపడ్డారట. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు.
కొడాలి నాని మీద కేసులు ఉన్నాయి. ఆయన గుండెపోటు వచ్చిందట ఏఐజీ ఆసుపత్రిలో. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? అయితే జైళ్లలో లేదంటే అస్వస్థత గురై ఆసుపత్రిలో. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మొత్తం మీద వైసీపీ తీవ్రమైన కష్టాల్లో, పీక లోతు కష్టాల్లో కూరుకుపోయిందా? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే లిక్కర్ స్కామ్ లో టార్గెట్ కాబోతున్నారా? హత్యా ప్రయత్నం చేయడానికి పూనుకోవడం జరిగింది. జరగవలసిన పని జరగకపోగా జరగకూడని పని జరిగిపోయింది. దానిని నింపాలని చూస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ బాధితుల మీద కూడా కేసులు కడుతున్నారు దుర్మార్గంగా. పోలీస్ వ్యవస్థ కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు పేదవాళ్ళకు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. ఇది యావత్తు సమాజము సిగ్గుతో తలవంచుకునే. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. ఖచ్చితంగా మరొక నోరు ఎత్తావంటే నీ నోరు కుట్టేస్తా. రక్త చరిత్రను సృష్టించడానికి శ్రీరామ్. నువ్వేం భయపడగలడు? అంటే బొబ్బిలి వంచం ఎక్కడికైనా సరే ధైర్యంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేకి ప్రజలందరూ కూడా సిద్ధంగా అవుతారు. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోదు. వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అన్నిటి కూడా గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. వీటిని ఏమాత్రం వెనక్కి పోకుండా ప్రజాస్వామ్యాన్ని. వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.